Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu Info. Today we have a special episode tailored for all APPSC Group 2 aspirants out there. So we will be delving into the fascinating topic of Earth in our solar system in geography and covering almost 60 important questions with detailed answers explanation to boost your preparation. అయితే మనం ఈరోజు APPSC Group 2 జాగ్రఫీ సిలబస్లో భాగమైన మన సౌర వ్యవస్థల భూమి అనే టాపిక్లో సంబంధించి 60 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో సహా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ మేక్స్ అప్ ది మెజారిటీ ఆఫ్ ది మ్యాటర్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? అంటే మన సౌర వ్యవస్థలో మెజారిటీ పదార్థం ఏది ఉంది? దెన్ ఆప్షన్స్లో చూద్దాం. ఏ ప్లానెట్స్, బి ఆస్ట్రాయిడ్స్, సి సన్, డి కామెట్స్. ఆన్సర్ వచ్చేసరికి సి సన్. ఎందుకు చూద్దాం ఎక్స్ప్లెనేషన్. ది సన్ అకౌంట్స్ ఫర్ 99% 85% ఆఫ్ ఆల్ ది మ్యాటర్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మన సౌర వ్యవస్థలో మొత్తం పదార్థంలో 99.85% అనేది సూర్యుడే ఉన్నాడు కాబట్టి సూర్యుడే మెజారిటీ పదార్థం అనమాట. దెన్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సన్ ప్రైమరీలీ కంపోజ్డ్ ఆఫ్? అంటే మన సూర్యుడు ప్రధానంగా దేనితో కూడి ఉన్నాడు? ఆప్షన్ ఏ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్, బి హైడ్రోజన్ అండ్ హీలియం, సి కార్బన్ అండ్ ఆక్సిజన్, డి మీథేన్ అండ్ నైట్రోజన్. సో ఆన్సర్ వచ్చేసరికి బి హైడ్రోజన్ అండ్ హీలియం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ది సన్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హీలియం. అంటే మన సూర్యుడు ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియంతో కూడి ఉన్నాడు. దెన్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, విచ్ లేయర్ ఆఫ్ ది సన్ ఈజ్ విజిబుల్ డ్యూరింగ్ ఎక్లిప్స్? అంటే గ్రహణ సమయంలో సూర్యుడిని ఏ పొర మనకు కనిపిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసరికి ఏ ప్రోటోస్పియర్, బి క్రోమోస్పియర్, సి కరోనా, డి ప్లేక్స్. ఆన్సర్ వచ్చేసరికి సి కరోనా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ది కరోనా ఈజ్ విజిబుల్ డ్యూరింగ్ ది సోలార్ ఎక్లిప్స్. అంటే మన సూర్యగ్రహణ సమయంలో కరోనా అనే లేయర్ మనకి కనిపిస్తుంది. దెన్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోర్ టెంపరేచర్ ఆఫ్ ది సన్? అంటే సూర్యుని యొక్క ప్రధాన ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ వచ్చేసరికి ఆప్షన్ ఏ 10 lakh డిగ్రీ సెల్సియస్, బి 5 lakh డిగ్రీ సెల్సియస్ 50 lakh డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ సి 1 crore డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ డి 1 crore 50 lakh డిగ్రీ సెల్సియస్. ఆన్సర్ వచ్చేసరికి డి 1 crore 50 lakh డిగ్రీ సెల్సియస్. సో ఎక్స్ప్లెయిన్ చదువుతాం. ది కోర్ టెంపరేచర్ ఆఫ్ ది సన్ ఇస్ అప్రాక్సిమేట్లీ 1 crore 50 lakh డిగ్రీ సెల్సియస్. అంటే మన సూర్యుని యొక్క ప్రధాన ఉష్ణోగ్రత సుమారుగా 1,50,00,000 డిగ్రీ సెల్సియస్ అనేది ఉంటుంది. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ది రెడ్ ప్లానెట్? అంటే మనం రెడ్ ప్లానెట్గా ఏ గ్రహాన్ని పిలుస్తాం? ఆప్షన్ ఏ ఎర్త్, ఆప్షన్ బి వీనస్, ఆప్షన్ సి మార్స్, ఆప్షన్ డి జూపిటర్. ఆన్సర్ వచ్చేసరికి సి మార్స్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మార్స్ ఈజ్ కాల్డ్ ది రెడ్ ప్లానెట్ డ్యూ టు ఐరన్ మినరల్స్ ఇన్ ఇట్ సాయిల్. అంటే అంగారక గ్రహం యొక్క మట్టిలో ఇనుము ఖనిజాల కారణంగా మనం మార్స్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం అనమాట. దెన్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, వాట్ కాజెస్ ఏ సోలార్ ఎక్లిప్స్? అంటే సూర్యగ్రహణానికి గల కారణాలు ఏమిటి? ఆప్షన్ ఏ ఎర్త్ క్రమ్స్ బిట్వీన్ ది మూన్ అండ్ సన్, ఆప్షన్ బి మూన్ కమ్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ సన్, ఆప్షన్ సి సన్ కమ్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ మూన్, ఆప్షన్ డి మూన్ అండ్ సన్ అలైన్ విత్ ఎర్త్. ఆన్సర్ వచ్చేసరికి బి మూన్ కమ్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ సన్. అంటే సో ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఏ సోలార్ ఎక్లిప్స్ అకర్స్ వెన్ ది మూన్ కమ్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ సన్. ఎప్పుడైతే మన భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది అనమాట. దెన్ కమ్ టు సెవెంత్ క్వశ్చన్, వాట్ మస్ట్ సెలెస్టియల్ బాడీ డూ టు బి క్లాసిఫైడ్ యాజ్ ఎ ప్లానెట్? అంటే ఏ ఖగోళ వస్తువు గ్రహణంగా వర్గీకరించడానికి ఏం చేయాలి? అంటే ఒక ఖగోళ వస్తువును గ్రహణంగా వర్గీకరించడానికి మనం ఏం చేయాలన్నమాట. ఆప్షన్ ఏ హ్యావ్ ఏ మూన్, ఆప్షన్ బి ఆర్బిట్ ద సన్, ఆప్షన్ సి హ్యావ్ ఏ రౌండ్ షేప్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చేసరికి డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఏ ప్లానెట్ మస్ట్ ఆర్బిట్ ద సన్, బి స్పెరికల్ అండ్ హ్యావ్ క్లియర్డ్ ఇట్స్ ఆర్బిట్. అంటే ఒక గ్రహం అనేది తప్పనిసరిగా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి, అలాగే గోళాకారంలో ఉండాలి, మరియు దాని కక్షను క్లియర్ చేసుకొని ఉండాలి. దెన్ కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ ది క్లోజెస్ట్ టు ది సన్? అంటే మన సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? ఇది అందరికీ తెలిసిందే మెర్క్యూరీ. సో మెర్క్యూరీ ఈజ్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ది సన్.
దెన్ 9th క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? అంటే మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? ఏ ఎర్త్, బి జూపిటర్, సి సాటర్న్, డి నెప్ట్యూన్. ఆన్సర్ వచ్చేసరికి బి జూపిటర్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే జూపిటర్ ఈజ్ ది లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. అంటే బృహస్పతి అనేది మన అతిపెద్ద గ్రహం అన్నమాట మన సౌర వ్యవస్థలో. దెన్ కమింగ్ టు 10th క్వశ్చన్, విచ్ ప్లానెట్ హ్యాస్ ద ఫాస్టెస్ట్ రొటేషన్ ఇన్ ది సోలార్ సిస్టమ్? అంటే మన సౌర వ్యవస్థలో అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది? ఆప్షన్ ఏ ఎర్త్, ఆప్షన్ బి మాస్, ఆప్షన్ సి జూపిటర్, ఆప్షన్ డి సాటర్న్. ఆన్సర్ వచ్చేసరికి డి జూపిటర్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. జూపిటర్ కంప్లీట్స్ 1 రొటేషన్ ఇన్ లెస్ దాన్ 10 అవర్స్. అంటే మన బృహస్పతి అనేది 10 గంటల లోపు ఒక భ్రమణాన్ని పూర్తి చేసుకుంటుంది అనమాట. దెన్ కమింగ్ టు 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది జూపిటర్స్ అట్మాస్ఫియర్? అంటే బృహస్పతి వాతావరణంలో ప్రధాన భాగం ఏది? బృహస్పతి వాతావరణంలో ప్రధాన భాగం ఏంటంటే చూద్దాం. సో ఫస్ట్ ఏ వచ్చేసరికి నైట్రోజన్, బి ఆక్సిజన్, సి హైడ్రోజన్, డి హీలియం. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి హైడ్రోజన్. సో ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే జూపిటర్స్ అట్మాస్ఫియర్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ హైడ్రోజన్. అంటే మన బృహస్పతి గ్రహంలో వాతావరణం, మన బృహస్పతి గ్రహం యొక్క వాతావరణంలో ఎక్కువగా మనకి హైడ్రోజన్తో కూడి ఉంటుందన్నమాట. దెన్ కమింగ్ టు 12th క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ది బ్లూ ప్లానెట్? అంటే ఏ గ్రహాన్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఎర్త్, ఆప్షన్ బి నెప్ట్యూన్, ఆప్షన్ సి యురేనస్, ఆప్షన్ డి వీనస్. సో ఎర్త్నే కదా ఆప్షన్ ఏ. ఆన్సర్ వచ్చేసరికి ఏ, ఆప్షన్ ఏ ఎర్త్. సో ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ ఎ బ్లూ ప్లానెట్ డ్యూ టు దేర్ abundance of water sources on the planet. Then coming to question number 13, what is the కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్? అంటే మన భూమి యొక్క వాతావరణం యొక్క కూర్పు ఏమిటి? మన ఎర్త్ అట్మాస్ఫియర్లో ఏమేమి ఉంటాయి? ఆప్షన్ ఏ ఆక్సిజన్ 21%, ఆప్షన్ బి నైట్రోజన్ 78%, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ 1%, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ ప్రైమర్లీ కంపోజ్డ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ రిమైనింగ్ అండ్ ఆల్. అంటే మన భూమి యొక్క వాతావరణంలో ప్రధానంగా ఈ నైట్రోజన్, ఆక్సిజన్ ఉంటుంది, ఇక రిమైనింగ్ అనేవి తక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. దెన్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 14, విచ్ ప్లానెట్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? అంటే మన సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది? ఆప్షన్ ఏ వీనస్, ఆప్షన్ బి మెర్క్యూరీ, ఆప్షన్ సి మార్స్, ఆప్షన్ డి జూపిటర్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ వీనస్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో వీనస్ ఈజ్ ది హాటెస్ట్ ప్లానెట్ డ్యూ టు ఇట్స్ థిక్ అట్మాస్ఫియర్. అంటే మన వీనస్లో దట్టమైన వాతావరణం కారణంగా ఇది అత్యంత వేడిగా ఉండే గ్రహణంగా మారింది. దెన్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 15, వాట్ ఈస్ ద డ్వార్ఫ్ ప్లానెట్? అంటే మరగుజ్జు గ్రహం అని దేన్ని అంటారు? ఆప్షన్ ఏ స్మాల్ ప్లానెట్, ఆప్షన్ బి ఏ ప్లానెటరీ మాస్ ఆబ్జెక్ట్ షేరింగ్ ఇట్స్ ఆర్బిట్ విత్ ది అదర్ ఆబ్జెక్ట్, ఆప్షన్ సి ఏ మూన్ ఆఫ్ ఏ గ్యాస్ గెయిన్, ఆప్షన్ డి ఏ కామెట్. సో ఆన్సర్ వచ్చేసరికి బి ఏ ప్లానెటరీ మాస్ ఆబ్జెక్ట్ షేరింగ్ ఇట్స్ ఆర్బిట్ విత్ ది అదర్ ఆబ్జెక్ట్స్ అనమాట. దెన్ మనం ఇది ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఏ డ్వార్ఫ్ ప్లానెట్ షేర్స్ ఇట్స్ ఆర్బిట్ విత్ ది అదర్ ఆబ్జెక్ట్స్ hasn't cleared its object. అంటే ఒక మరగుజ్జు గ్రహం అనేది తన కక్షను ఇతర ఖగోళ వస్తువులతో పంచుకుంటుంది, మరియు దాని కక్షను అనేది క్లియర్ చేసుకోలేదు అనమాట. అర్థమైందా? దాన్ని మనం డ్వార్ఫ్ ప్లానెట్ అంటారు. దెన్ కమింగ్ టు 16th క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ నోన్ డ్వార్ఫ్ ప్లానెట్? అంటే మనకు తెలిసిన అతిపెద్ద మరగుజ్జు గ్రహం ఏది? ఏ సెరస్, బి ఫ్లూటో, సి ఎర్రిస్, డి మేక్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ సిరస్ అండి. ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే సిరస్ ఈజ్ ది లార్జెస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్. అంటే సిరస్ అనేది అతిపెద్ద మరగుజ్జు గ్రహం అనమాట. దెన్ కమింగ్ టు 17th క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ రిప్రజెంటింగ్ ది డిస్టెన్స్ లైట్ కెన్ ట్రావెల్ ఇన్ 1 year? అంటే ఒక కాంతి సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని సూచించే ఖగోళ దూరం యొక్క యూనిట్ ఏది? ఏ లైట్ సెకండ్, ఆప్షన్ బి లైట్ మినిట్, ఆప్షన్ సి లైట్ అవర్, ఆప్షన్ డి లైట్ ఇయర్, ఆప్షన్ డి లైట్ ఇయర్. అంటే ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏ లైట్ ఇయర్ ఇస్ ది డిస్టెన్స్ లైట్ ట్రావెల్డ్ ఇన్ 1 year. అంటే కాంతి సంవత్సరంలో
కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం అనమాట. దీన్నే లైట్ ఇయర్ అంటారు. దెన్ కమింగ్ టు 18th క్వశ్చన్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? అంటే మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? ఏ సాటర్న్, బి జూపిటర్, సి నెప్ట్యూన్, డి మార్స్. ఆన్సర్ వచ్చేసరికి బి జూపిటర్. సో జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. అంటే బృహస్పతి అనేది మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం అనమాట. దెన్ కమింగ్ టు 19th క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ న్యాచురల్ శాటిలైట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? అంటే మన సౌర వ్యవస్థలో అతిపెద్ద సహజ ఉపగ్రహం ఏది? ఆప్షన్ ఏ మూన్, ఆప్షన్ బి టైటన్, ఆప్షన్ సి గైనమైడ్, ఆప్షన్ డి యూరోపా. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి గైనమైడ్. అంటే సో గైనమైడ్ ఈజ్ ది లార్జెస్ట్ న్యాచురల్ శాటిలైట్ అనమాట. అంటే గైనమైడ్ అనేది అతిపెద్ద సహజ ఉపగ్రహం అనమాట. దెన్ కమింగ్ టు 20th క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ది ఈవినింగ్ స్టార్? అంటే ఏ గ్రహాన్ని ఈవినింగ్ స్టార్గా పిలుస్తారనమాట. ఆప్షన్ ఏ మార్స్, ఆప్షన్ బి వీనస్, ఆప్షన్ సి జూపిటర్, ఆప్షన్ డి సాటర్న్. ఆన్సర్ వచ్చేసరికి బి వీనస్. సో వీనస్ ఈజ్ నోన్ యాజ్ ది ఈవినింగ్ స్టార్. దెన్ కమింగ్ టు 21st క్వశ్చన్, వాట్ ఈస్ ద క్లోజెస్ట్ స్టార్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? అంటే మన సౌర వ్యవస్థకు దూరంగా ఉన్న నక్షత్రం ఏది? ఆప్షన్ ఏ ఆల్ఫా సెంచురీ, ఆప్షన్ బి బెటల్జియస్, సి ప్రాక్సిమా సెంచురీ, డి సిరస్. సో ఆన్సర్ వచ్చేసరికి సి ప్రాక్సిమా సెంచురీ. సో ప్రాక్సిమా సెంచురీ ఇస్ దిస్ క్లోజెస్ట్ స్టార్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. అంటే ప్రాక్సిమా సెంచురీ అనేది మన సౌర వ్యవస్థకు దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం అనమాట. సో దెన్ కమింగ్ టు 20th క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఏ గ్రీనిష్ డార్క్ స్పాట్? అంటే ఏ గ్రహం ఆకుపచ్చని చీకటి మచ్చతో ఉంటుంది? సో ఆప్షన్ ఏ వీనస్, బి జూపిటర్, సి నెప్ట్యూన్, ఆప్షన్ డి యురేనస్. ఆన్సర్ వచ్చేసరికి సి నెప్ట్యూన్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో నెప్ట్యూన్ హ్యాజ్ ఏ గ్రీనిష్ డార్క్ స్పాట్. అంటే నెప్ట్యూన్కి ఆకుపచ్చని చీకటి మచ్చను కలిగి ఉంటుందన్నమాట ఈ నెప్ట్యూన్ అనే గ్రహం. దెన్ కమింగ్ టు 23rd క్వశ్చన్, సో వాట్ ఈస్ ద ఎర్త్స్ ఓన్లీ న్యాచురల్ శాటిలైట్? అంటే మన భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఏది? ఏ యూరోపా, బి టైటన్, సి మూన్, డి గైనమైడ్. ఆన్సర్ వచ్చేసరికి సి మూన్. సో మూన్ ఇస్ ద ఎర్త్స్ ఓన్లీ న్యాచురల్ శాటిలైట్. అంటే మన భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఏంది? మూన్ అనమాట. సో చంద్రుడు అనేది మన భూమి యొక్క ఏకైక ఉపగ్రహం. దెన్ కమింగ్ టు 24th క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ది మూన్ నోన్ యాజ్? అంటే చంద్రుని అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తారు? ఏ మూనాలజీ, బి సెలినోగ్రఫీ, సి లునటాలజీ, డి ఆప్షన్ డి ఆస్ట్రోజియాలజీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి సెలినాలజీ. సో ది స్టడీ ఆఫ్ ది మూన్ ఈజ్ నోన్ యాజ్ ది సెలినాలజీ. అంటే చంద్రుని అధ్యయనాన్ని సెలినాలజీ అంటారు. దెన్ కమింగ్ టు 25th క్వశ్చన్, సో వాట్ ఫోర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 9:4 వెన్ కన్సిడరింగ్ బోత్ మూన్ అండ్ ది సన్? అంటే చంద్రుడు మరియు సూర్యుడు రెండింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు 9:4 నిష్పత్తిలో ఏ శక్తులు ఉన్నాయి? ఆప్షన్ ఏ గ్రావిటీ అండ్ మెగ్నీషియం, ఆప్షన్ బి ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ న్యూక్లియర్ ఫోర్సెస్, ఆప్షన్ సి సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపెటల్ ఫోర్సెస్, ఆప్షన్ డి టోటల్ ఫోర్సెస్ ఆఫ్ ది మూన్ అండ్ సన్. ఆన్సర్ ఈస్ డి ఆప్షన్ డి టోటల్ ఫోర్సెస్ ఆఫ్ ది మూన్ అండ్ ది సన్. అంటే ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ది టోటల్ ఫోర్సెస్ ఆఫ్ ది మూన్ అండ్ సన్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 9:4. అంటే చంద్రుడు మరియు సూర్యుని యొక్క మొత్తం బలాలు అనేవి 9:4 నిష్పత్తిలో ఉంటాయి. దెన్ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 26, వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ది మూన్? అంటే మూన్ యొక్క వ్యాసం ఎంత? ఆప్షన్ ఏ 3,000 కిలోమీటర్స్, ఆప్షన్ బి 5,000 కిలోమీటర్స్, ఆప్షన్ సి 7,000 కిలోమీటర్స్, ఆప్షన్ డి 11,000 కిలోమీటర్. ఇక్కడ ఆన్సర్ చూసుకోండి, ఇక్కడ ఆప్షన్ ఏ తప్పు వచ్చింది. ఆప్షన్ ఏ అండ్ ఆన్సర్ 3,500 కిలోమీటర్స్. సో డయామీటర్ ఆఫ్ ది మూన్ అప్రాక్సిమేట్లీ 3,500 కిలోమీటర్స్ అనమాట. అంటే చంద్రుని యొక్క వ్యాసం అనేది దాదాపుగా 3,500 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు 27th క్వశ్చన్, వేర్ డూ ఆస్ట్రాయిడ్స్ ఆర్బిట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? అంటే మన సౌర వ్యవస్థలో గ్రహ శకలాలు అనేవి ఎక్కడ తిరుగుతాయి? ఆప్షన్ ఏ బిట్వీన్ ఎర్త్ అండ్ మార్స్, ఆప్షన్ బి బిట్వీన్ జూపిటర్ అండ్ సాటర్న్,
ఆప్షన్ సి బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్, ఆప్షన్ డి బిట్వీన్ ఎర్త్ అండ్ వీనస్. సో ఆన్సర్ వచ్చేసరికి సి, బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. సో ఆస్ట్రాయిడ్ ఆర్బిట్స్ ఇన్ ది ఆస్ట్రాయిడ్ బెల్ట్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. అంటే ఈ గ్రహశాఖలాలు అనేవి మార్సు మరియు బృహస్పతి మధ్య ఉల్క బెల్ట్లోని కక్షలో తిరుగుతూ ఉంటాయన్నమాట. దెన్ కమింగ్ టు 28th క్వశ్చన్, వాట్ కాజెస్ ది టెయిల్ ఆఫ్ ది కామెట్ టు ఆల్వేస్ పాయింట్ అవే ఫ్రమ్ ది సన్? అంటే తోకచుక్క యొక్క తోక ఎల్లప్పుడూ సూర్యుని నుండి దూరంగా ఉండటానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ గ్రావిటేషనల్ పుల్, ఆప్షన్ బి సోలార్ విండ్ అండ్ రేడియేషన్ ప్రెషర్, ఆప్షన్ సి మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, ఆప్షన్ డి న్యూక్లియర్ రియాక్షన్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి, సోలార్ విండ్ అండ్ రేడియేషన్ ప్రెషర్. సో ఎక్స్ప్లెయిన్ చూసుకుందాం. ది టెయిల్ ఆఫ్ ఎ కమెట్ పాయింట్స్ అవే ఫ్రమ్ ది సన్ డ్యూ టు సోలార్ విండ్ అండ్ రేడియేషన్ ప్రెషర్. అంటే సౌరగాలి మరియు రేడియేషన్ పీడనం కారణంగా తోకచుక్క యొక్క తోక అనేది సూర్యుని నుండి దూరంగా ఉంటుందన్నమాట. దెన్ కమింగ్ టు 29th క్వశ్చన్, విచ్ కమెట్ ఈజ్ స్పాటెడ్ ఎవ్రీ 76 years అండ్ ఈజ్ ద మోస్ట్ కామన్? అంటే ఏ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి గుర్తించబడుతుంది మరియు అది అత్యంత సాధారణమైనది? ఏ హేలీస్ కామెట్, బి కామెట్ హాలెబోప్, ఆప్షన్ సి కామెట్ ఎన్కే, ఆప్షన్ డి కామెట్ లవ్జాయ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ హేలీస్ కామెట్. సో హేలీస్ కామెట్ ఈజ్ స్పాటెడ్ ఎవ్రీ 76 years. సో హాలీ తోకచుక్క అనేది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు 30th క్వశ్చన్, సో వాట్ ఈస్ ద గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది మూన్ కంపేర్ టు దట్ ఆఫ్ ది ఎర్త్? అంటే భూమితో పోలిస్తే చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఎంత? సో ఆప్షన్ ఏ ఈక్వల్ టు ఎర్త్, ఆప్షన్ బి డబల్ దట్ ఆఫ్ ఎర్త్, ఆప్షన్ సి 1/6 ఆఫ్ దట్ ఎర్త్, ఆప్షన్ డి 10 times that of the earth. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి 1/6 ఆఫ్ దట్ ఆఫ్ ది ఎర్త్. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. సో ది మూన్స్ గ్రావిటేషన్ పుల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1/6 దట్ ఆఫ్ ది ఎర్త్. అంటే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది భూమి కంటే దాదాపు 6వ వంతు ఉంటుంది. అంటే దాదాపుగా 6వ వంతు ఉంటుంది అనమాట మూన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అనేది. దెన్ కమింగ్ టు వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్? అంటే భూమి యొక్క ఆకారం ఏమిటి? ఆప్షన్ ఏ ఓవల్ షేప్, ఆప్షన్ బి ఎలిప్టికల్, ఆప్షన్ సి స్పెరికల్, ఆప్షన్ డి క్యూబికల్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి స్పెరికల్. సో ది ఎర్త్ ఈజ్ అప్రాక్సిమేట్లీ స్పెరికల్ ఇన్ షేప్, ఆల్దో ఇట్స్ షేప్ ఈజ్ స్లైట్లీ ఫ్లాటెన్డ్ ఎట్ ది పోల్స్ అండ్ బల్జింగ్ ఎట్ ది ఈక్వేటర్ డ్యూ టు ఇట్స్ రొటేషన్. అంటే భూమి అనేది సుమారుగా గోళాకారంలో ఉంటుంది, అయినప్పటికీ దాని ఆకారం దాని భ్రమణ కారణంగా ధ్రువాల వద్ద కొంచెం చదునుగా ఉంటుంది మరియు భూమధ్య రేఖ వద్ద కొంచెం బెత్తుగా ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు 32 క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ది ఎర్త్ సీజన్స్? అంటే భూమి యొక్క ఋతువులకు ప్రధానమైన కారణం ఏంటి? ఆప్షన్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్, ఆప్షన్ బి టిల్ట్ ఆఫ్ ది ఎర్త్స్ యాక్సిస్, ఆప్షన్ సి రెవల్యూషన్ అరౌండ్ ద మూన్, ఆప్షన్ డి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ చేంజెస్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి, టిల్ట్ ఆఫ్ ది ఎర్త్ యాక్సిస్. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో ఎర్త్స్ యాక్సిస్ is tilted about 23.5 degrees from the vertical. So this tilt combined with its orbit around the sun causes the changing seasons. అంటే భూమి యొక్క అక్షం అనేది నిలువు నుండి దాదాపుగా 23.5 డిగ్రీలుగా వంగి ఉంటుంది. ఈ వంపు సూర్యుని చుట్టూ దాని కక్షతో కలిపి మారుతున్న ఋతువులకు కారణం అవుతుంది. దెన్ కమింగ్ టు 33rd క్వశ్చన్, సో విచ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్? అంటే భూమి యొక్క ఏ పొర అయస్కాంత క్షేత్రానికి బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ ఏ క్రస్ట్, ఆప్షన్ బి మ్యాంటిల్, ఆప్షన్ సి కోర్, ఆప్షన్ డి లిథోస్పియర్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి కోర్. సో ది ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్ బై ది మూమెంటమ్ ఆఫ్ ది మోల్టెన్ ఐరన్ అండ్ నికెల్ ఇన్ ది అవుటర్ కోర్. అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అనేది బయట కోర్ అవుటర్ కోర్లో కరిగిన ఇనుము మరియు నికిల్ యొక్క కదలికల ద్వారా ఉత్పన్నమవుతుంది అనమాట. దెన్ కమింగ్ టు 34th క్వశ్చన్, సో ది ఎర్త్ అట్మాస్ఫియర్ ఇస్ కంపోజ్డ్ మోస్ట్లీ ఆఫ్ విచ్ గ్యాస్? అంటే భూమి యొక్క వాతావరణం అనేది ఎక్కువగా ఏ వాయువుతో కూడి ఉంటుంది?
ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి హైడ్రోజన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి నైట్రోజన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, సో నైట్రోజన్ కన్సిస్ట్ అబౌట్ 78% of the earth atmosphere, followed by the oxygen and at around 21% అనమాట. అంటే మన భూమి యొక్క వాతావరణంలో దాదాపు 78% నత్రజని ఉంటుంది, ఆ తర్వాత ఆక్సిజన్ అనేది 21% ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు 35th క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ డయామీటర్ ఆఫ్ ది ఎర్త్? అంటే మన ఎర్త్ యొక్క యావరేజ్ వ్యాసం ఎంత? ఆప్షన్ ఏ 10,000 కిలోమీటర్స్, ఆప్షన్ బి 12,072 కిలోమీటర్స్, ఆప్షన్ సి 15,000 కిలోమీటర్స్, ఆప్షన్ డి 20,000 కిలోమీటర్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి, 12,742 కిలోమీటర్. సో ది యావరేజ్ డయామీటర్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ అప్రాక్సిమేట్లీ 12,742 కిలోమీటర్స్. సో భూమి యొక్క సగటు వ్యాసం అనేది సుమారుగా 12,742 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు 36th క్వశ్చన్, విచ్ ఇమాజినరీ లైన్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ నదరన్ అండ్ సదరన్ హెమిస్ఫియర్? అంటే ఏ ఊహాత్మక రేఖ భూమిని ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలుగా విభజిస్తుంది? ఆప్షన్ ఏ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆప్షన్ బి ఈక్వేటర్, ఆప్షన్ సి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఆప్షన్ డి ప్రైమరీ మెరిడియన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఈక్వేటర్. సో ఈక్వేటర్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ దట్ రన్స్ హారిజాంటలీ అరౌండ్ ది ఎర్త్, డైవింగ్ ఇంటూ నదరన్ అండ్ సదరన్ హెమిస్ఫియర్. అంటే మనకి భూమధ్య రేఖ అనేది మనం ఒక ఇమాజినరీగా లైన్ ఇమాజినరీ లైన్గా ఉంటూ మన భూమిని రెండు భాగాలుగా, అంటే అది అడ్డంగా విభజిస్తుంది. అది దక్షిణ ధ్రువము మరియు ఇది ఉత్తర ధ్రువంగా మనం విభజిస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 37th క్వశ్చన్, సో వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ ఈజ్ కంటిన్యూస్లీ సర్క్యులేటెడ్ బిట్వీన్ ది ఎర్త్ సర్ఫేస్ అండ్ ది అట్మాస్ఫియర్? అంటే భూమి యొక్క ఉపరితలము మరియు వాతావరణం మధ్య నీరు నిరంతరంగా ప్రసరించే ప్రక్రియని ఏమంటారు? ఏ ట్రాన్స్పిరేషన్, బి కండెన్సేషన్, సి ఎవాపరేషన్, డి వాటర్ సైకిల్. ఆన్సర్ వచ్చేసరికి డి వాటర్ సైకిల్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ది వాటర్ సైకిల్ ఇన్వాల్వ్స్ ప్రాసెస్ సచ్ యాజ్ ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ అండ్ రన్ ఆఫ్, ఎన్ష్యూరింగ్ కంటిన్యూస్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఆన్ ఎర్త్. సో దెన్ కమింగ్ టు, అంటే ఈ వాటర్ సైకిల్ ఉండటం వల్ల ఈ వాటర్ సైకిల్లో ఈ ప్రాసెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఏదైతే ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, రన్ ఆఫ్, వీటిని అన్నింటిని కలిపి వాటర్ సైకిల్ అంటారండి. దీని పరంగా వాటర్ అనేది మన ఎర్త్ పైన, మన భూమి పైన అలా ప్రసరిస్తూనే ఉంటుందన్నమాట ఆల్వేస్. దెన్ కమింగ్ టు 38th క్వశ్చన్, సో ది మూమెంటం ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ ది సన్ ఇన్ ఇట్స్ ఆర్బిట్స్ ఈజ్ నోన్ యాజ్? అంటే భూమి తన కక్షలో సూర్యుని చుట్టూ తిరిగే కదలికను ఇలా అంటారు, ఏమంటారు? ఏ రొటేషన్, బి రెవల్యూషన్, సి ప్రొసెషన్, డి న్యూటేషన్. ఆన్సర్ వచ్చేసరికి బి రెవల్యూషన్. సో రెవల్యూషన్ రిఫర్స్ టు ఎర్త్ మూమెంట్ అరౌండ్ ది సన్ ఇన్ ది ఇట్స్ ఎలిప్టికల్ ఆర్బిట్. అంటే విప్లవం, అంటే ఇక్కడ రెవల్యూషన్ అనేది ఏంటంటే, ఇక్కడ విప్లవం కాదండి, విప్లవం వేరు. రెవల్యూషన్ అనేది దాని దీర్ఘవృత్తాకార కక్షలో సూర్యుని చుట్టూరు భూమి యొక్క కదలికను సూచిస్తుంది అనమాట. అంటే భూమి సూర్యుని చుట్టూరు తిరగడాన్ని రెవల్యూషన్ అంటారు. అదే భూమి తన చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? రొటేషన్ అంటారు. దెన్ కమింగ్ టు 39th క్వశ్చన్, విచ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ కంటైన్స్ ది ఓజోన్ లేయర్? అంటే భూమి యొక్క వాతావరణంలో ఏ పొరలో ఓజోన్ పొర ఉంటుంది? ఓజోన్ లేయర్ ఉంటుంది. సో ఏ ట్రోపోస్పియర్, బి స్ట్రాటోస్పియర్, సి మీసోస్పియర్, డి థర్మోస్పియర్. ఆన్సర్ వచ్చేసరికి బి స్ట్రాటోస్పియర్ అండి. సో ది ఓజోన్ లేయర్ ఈజ్ ప్రైమర్లీ లొకేటెడ్ ఇన్ ది స్ట్రాటోస్పియర్ అండ్ ప్లేస్ ఏ crucial role in absorbing and the blocking ultraviolet radiation from the sun అనమాట. సో ఓజోన్ పొర అనేది ప్రధానంగా స్ట్రాటోస్పియర్లో ఉంటుంది మరియు అది అతినీల లోహిత కిరణాలని గ్రహించి, అది సూర్యుడి నుంచి గ్రహించి మన భూమిని అంటే నిరోధించడంలో కీలక పాత్ర పోస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 40th క్వశ్చన్, సో వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ది ఓషన్ టైడ్స్ ఆన్ ది ఎర్త్? అంటే భూమిపైన సముద్రపు అలలకు గల ప్రధాన కారణం ఏంటి? ఆప్షన్ ఏ గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది మూన్, ఆప్షన్ బి గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది సన్,
ఆప్షన్ సి ఎర్త్ రొటేషన్, ఆప్షన్ డి ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అండి, గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది మూన్. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ది గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ది మూన్ ఈజ్ ది ప్రైమరీ ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఓషన్ టైడ్స్ ఆన్ ది ఎర్త్. అంటే చంద్రుని గురుత్వాకర్షణ అనేది గురుత్వాకర్షణ శక్తి అనేది భూమిపై సముద్ర అలలకు కారణమయ్యే ఒక ప్రాథమిక శక్తి అనమాట. దెన్ కమింగ్ టు 41 క్వశ్చన్. విచ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ డివైడెడ్ ఇంటూ లిథోస్పియర్ అండ్ ఆస్ట్రోనోస్పియర్. అంటే భూమి యొక్క ఏ పొర లిథోస్పియర్ మరియు ఆస్ట్రోనోస్పియర్ అని విభజిస్తుంది అనమాట. ఆప్షన్ ఏ మ్యాంటిల్, ఆప్షన్ బి కోర్, ఆప్షన్ సి క్రస్ట్, ఆప్షన్ డి మీసోస్పియర్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అండి, మ్యాంటిల్. సో ది మ్యాంటిల్ ఈస్ డివైడ్ ఇంటూ ద రిజిడ్ లిథోస్పియర్ అండ్ ది సెమీ ఫ్లూయిడ్ ఆస్ట్రోనోస్పియర్. అంటే మ్యాంటిల్ దృఢమైన లిథోస్పియర్ మరియు సెమీ ఫ్లూయిడ్ ఆస్ట్రోనోస్పియర్గా విభజిస్తుంది అనమాట. Then coming to 47th question, the imaginary line that divides the earth into eastern and western hemisphere is called. అంటే భూమిని తూర్పు మరియు పశ్చిమ అర్ధగోళాలుగా విభజించే ఊహాత్మక రేఖను ఏమంటారు? ఆప్షన్ ఏ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆప్షన్ బి ఈక్వేటర్, ఆప్షన్ సి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ఆప్షన్ డి ప్రైమరీ మెరీడియన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ప్రైమరీ మెరీడియన్. సో ప్రైమరీ meridian is the line of longitude that divides the earth into eastern and western hemisphere. సో ప్రైమరీ మెరీడియన్ అనేది భూమిని తూర్పు మరియు పశ్చిమ అర్ధగోళాలుగా విభజించే రేఖాంశ అనమాట. సో దెన్ కమింగ్ టు 43rd క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎర్త్స్ యాక్చువల్ టిల్ట్ ఇన్ డిగ్రీస్? అంటే డిగ్రీల్లో భూమి యొక్క అక్షర సంబంధ వంపు ఎంత? ఆప్షన్ ఏ 15.5 degrees, ఆప్షన్ బి 23.5 degrees, ఆప్షన్ సి 30 degrees, ఆప్షన్ డి 45 degrees. సో ఆన్సర్ వచ్చేసరికి బి అండి, 23.5 degrees. సో ది ఎర్త్స్ యాక్చువల్ టిల్ట్ అప్రాక్సిమేట్లీ 23.5 degrees ఫ్రమ్ ది వర్టికల్. అంటే భూమి యొక్క అక్ష సంబంధ వంపు అనేది నిలువు నుండి సుమారుగా 23.5 degrees ఉంటుంది అనమాట. కమింగ్ టు 44th క్వశ్చన్, ది హైయెస్ట్ మౌంటైన్ ఆన్ ది ఎర్త్, మౌంట్ ఎవరెస్ట్, ఇది పార్ట్ ఆఫ్ విచ్ మౌంటైన్ రీజన్? అంటే భూమిపైన ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పర్వతం, అది ఏ పర్వత శ్రేణిలో భాగంగా ఉంటుంది? ఆప్షన్ ఏ హిమాలయాస్, ఆప్షన్ బి యాండస్, ఆప్షన్ సి రాకీస్, ఆప్షన్ డి ఆల్ఫాస్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అండి, హిమాలయాస్. సో మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది హిమాలయన్ మౌంటైన్ రీజన్ నియర్ నేపాల్. సో ఎవరెస్ట్ పర్వతం అనేది హిమాలయ పర్వత శ్రేణిలో ఉంటుంది. దెన్ 45th క్వశ్చన్, విచ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ సాలిడ్ అండ్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ ఐరన్ అండ్ నికెల్? అంటే భూమి యొక్క ఏ పొర ఘనమైనది మరియు ప్రధానంగా ఇనుము మరియు నికెల్తో కూడి ఉంటుంది? ఆప్షన్ ఏ క్రస్ట్, ఆప్షన్ బి మ్యాంటిల్, ఆప్షన్ సి అవుటర్ కోర్, ఆప్షన్ డి ఇన్నర్ కోర్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అండి, ఇన్నర్ కోర్. సో ఎక్స్ప్లెనేషన్, ది ఇన్నర్ కోర్ ఇస్ సాలిడ్ అండ్ కంపోజ్డ్ మెయిన్లీ ఆఫ్ ఐరన్ అండ్ నికెల్. అంటే ఇది లోపల కోర్, అంటే ఇన్నర్ కోర్ అనేది ఘనమైనది మరియు ప్రధానంగా దీంట్లో ఇనుము మరియు నికెల్ కూడా ఉంటుంది. దెన్ 46th క్వశ్చన్, ది టైమ్ టేకెన్ బై ది ఎర్త్ టు కంప్లీట్ వన్ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అప్రాక్సిమేట్లీ. అంటే భూమి తన అక్షం మీద ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం సుమారుగా ఎంత ఉంటుంది? ఇది అందరూ తెలిసిందే, 24 hours. అంటే భూమి తన ఎర్త్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 24 hours టు కంప్లీట్ one full rotation on its axis leading to day and night. సో భూమి తన అక్షం మీద ఒక పూర్తి భ్రమణాన్ని పూర్తి చేయడానికి పట్టే కాలం సుమారుగా 24 గంటలు పడుతుంది. ఇది పగలు మరియు రాత్రికి దారితీస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 47th క్వశ్చన్, ది ప్రాసెస్ ఆఫ్ ది ఎర్త్ గ్రాడ్యువల్లీ కూలింగ్ అండ్ సాలిడిఫైడింగ్ ఈజ్ నోన్ యాజ్. అంటే భూమి క్రమంగా శీతలీకరణ మరియు ఘనీభవన ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ టెక్టోనిక్స్, ఆప్షన్ బి డిఫరెంటియేషన్, ఆప్షన్ సి ఎక్రియేషన్, ఆప్షన్ డి కన్వెక్షన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి, డిఫరెంటియేషన్. సో డిఫరెంటియేషన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ ది ఎర్త్ గ్రాడ్యువల్లీ కూల్డ్ అండ్ సాలిడిఫైడ్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ది డిస్టింక్ట్ లేయర్స్. సో భేదం అనేది భూమిని క్రమంగా చల్లారుస్తుంది మరియు పటిష్టం చేయడం ద్వారా విభిన్న పొరలు ఏర్పడడానికి దారితీస్తుంది అనమాట. Then coming to 48th question, what is the primary source of the energy for the earth climatic system? అంటే భూమి యొక్క వాతావరణ వ్యవస్థకు ప్రాథమిక శక్తి వనరు ఏది? ఆప్షన్ ఏ జియోథర్మల్ ఎనర్జీ, ఆప్షన్ బి సోలార్ ఎనర్జీ, ఆప్షన్ సి న్యూక్లియర్ ఎనర్జీ, ఆప్షన్ డి విండ్ ఎనర్జీ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి, సోలార్ ఎనర్జీ. Then coming to explanation, solar energy is the primary source of energy that derive
దట్ డ్రైవ్స్ ది ఎర్త్ క్లైమాటిక్ సిస్టమ్. అంటే సౌరశక్తి అనేది భూమి యొక్క వాతావరణ వ్యవస్థకు నడిపించే శక్తి యొక్క ప్రాథమిక వనరు అనమాట. దెన్ 49 క్వశ్చన్, విచ్ అట్మాస్ఫిరిక్ లేయర్ ఈస్ క్లోజెస్ట్ టు ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఏ వాతావరణ భూమి యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. ఆప్షన్ ఏ స్ట్రాటోస్ఫియర్, ఆప్షన్ బి ట్రోపోస్ఫియర్, ఆప్షన్ సి మీసోస్ఫియర్, ఆప్షన్ డి థర్మోస్ఫియర్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అండి, ట్రోపోస్ఫియర్. సో ట్రోపోస్ఫియర్ ఇస్ ది అట్మాస్ఫిరిక్ లేయర్ క్లోజెస్ట్ టు ది ఎర్త్ సర్ఫేస్ వేర్ వెదర్ ఈవెంట్స్ అక్కర్. అంటే మన ట్రోపోస్ఫియర్ అనేది భూమి యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉండే ఒక వాతావరణ పొర. ఇక్కడ వాతావరణ సంఘటనలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దెన్ 50th క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ది స్పిన్నింగ్ ఆఫ్ ది ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్. భూమి తన అక్షం మీద తిరిగే ఆ పదాన్ని ఏమంటారు? ఏ రెవల్యూషన్, బి రొటేషన్, సి ప్రెసిషన్, డి న్యూటేషన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి రొటేషన్. సో రొటేషన్ రిఫర్స్ టు ఎర్త్ స్పిన్నింగ్ ఆన్ ఇట్స్ యాక్సిస్ కాజింగ్ డే అండ్ నైట్. అంటే భూమి తన అక్షం మీద తిరుగుతూ పగలు మరియు రాత్రికి కారణమవుతుంది అనమాట. దెన్ 51th క్వశ్చన్, ది పాయింట్ ఇన్ ది ఎర్త్స్ ఆర్బిట్ వేర్ ఇట్స్ క్లోజెస్ట్ టు ది సన్ ఇస్ కాల్డ్. అంటే భూమి యొక్క కక్షలో సూర్యుడికి దగ్గరగా ఉన్న బిందువును ఏమంటారు? ఆప్షన్ ఏ అపిహీలియన్, ఆప్షన్ బి పెరిహీలియన్, ఆప్షన్ సి ఈక్వినాక్స్, ఆప్షన్ డి సాల్స్టైస్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి పెరిహీలియన్. సో పెరిహీలియన్ ఈజ్ ది పాయింట్ ఇన్ ది ఎర్త్స్ ఆర్బిట్ వేర్ ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు ది సన్. సో పెరిహీలియన్ అనేది భూమి యొక్క కక్షలో సూర్యుడికి దగ్గరగా ఉన్న ఒక బిందువు అనమాట. దెన్ 52nd క్వశ్చన్, సో విచ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సాలిడ్ రాక్ అండ్ ఇంక్లూడ్ ది కాంటినెంట్స్ అండ్ ఓషన్ ఫ్లోర్. అంటే భూమి యొక్క ఏ పొర ఘనశిలలతో కూడి ఉంది మరియు ఖండాలు మరియు సముద్రపు అడుగు భాగాన్ని కలిగి ఉంటుంది? ఏ మ్యాంటిల్, బి క్రస్ట్, సి కోర్, ఆప్షన్ డి లిథోస్ఫియర్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి క్రస్ట్. సో ది ఎర్త్ క్రస్ట్ ఈజ్ ది outermost layer and composed of solid rock and including the continents and the ocean floor. అంటే భూమి యొక్క క్రస్ట్ అనేది ఖండాలు మరియు సముద్రపు అడుగు భాగంతో సహా ఘనశిలలతో కూడిన ఒక బయట పొర అనమాట. దెన్ 53rd క్వశ్చన్, ది ఇమాజినరీ లైన్ దట్ డివైడ్స్ ది ఎర్త్ ఇంటూ టైమ్ జోన్స్ ఈజ్ జనరల్లీ అలైన్ విత్. సో భూమిని సమయ మండలాలుగా విభజించే ఊహాత్మక రేఖ సాధారణంగా దీనితో సమలేఖనం చేయబడుతుంది. ఏంటిది? ఆప్షన్ ఏ ఈక్వేటర్, ఆప్షన్ బి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆప్షన్ సి ప్రైమరీ మెరిడియన్, ఆప్షన్ డి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ప్రైమరీ మెరిడియన్. ది ప్రైమరీ మెరిడియన్ ఈస్ ద లైన్ యూజ్డ్ యాజ్ ది రిఫరెన్స్ ఫర్ టైమ్ జోన్స్ డివైడింగ్ ది ఎర్త్ ఇంటూ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్. అంటే ప్రైమరీ మెరిడియన్ అనేది భూమిని తూర్పు మరియు పశ్చిమ అర్ధగోళాలుగా విభజించే సమయ మండలాలను సూచనంగా ఉపయోగించే రేఖ. దెన్ కమింగ్ టు 54th క్వశ్చన్, సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎర్త్స్ మ్యాగ్నెటిజం. అంటే భూమి యొక్క అయస్కాంతత్వానికి కారణమయ్యే ప్రాథమిక అంశం ఏమిటి? ఏ రొటేషన్, బి కన్వెక్షన్ కరెంట్స్, సి మ్యాగ్నెటిక్ రాక్స్, ఆప్షన్ డి మూమెంటమ్ ఆఫ్ మోల్టన్ ఐరన్ నికెల్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అండి, మూమెంటమ్ ఆఫ్ మోల్టన్ ఐరన్ అండ్ నికెల్. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ది ఎర్త్స్ మ్యాగ్నెటిజం ఈజ్ ప్రైమర్లీ జనరేటెడ్ బై ది మూమెంటమ్ ఆఫ్ మోల్టన్ ఐరన్ అండ్ నికెల్ ఇన్ ది అవుటర్ కోర్. సో భూమి యొక్క అయస్కాంత తత్వం అనేది ప్రాథమికంగా అవుటర్ కోర్లో కరిగిన ఇనుము మరియు నికెల్ యొక్క కదలికల ద్వారా ఉత్పన్నమవుతుంది. దెన్ 55th క్వశ్చన్, ది ఫినామినన్ వేర్ లైట్ ఈజ్ బెంట్ యాజ్ ఇట్ పాసెస్ త్రూ ది ఎర్త్ అట్మాస్ఫియర్ కాజింగ్ స్టార్స్ టు ట్వింకిల్ ఈస్ కాల్డ్. సో భూమి యొక్క వాతావరణం గుండా వెళుతున్నప్పుడు కాంతి వంగి నక్షత్రాలుగా మెరిసేలా చేసే దృగ్విషయాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ రిఫ్రాక్షన్, ఆప్షన్ బి రిఫ్లెక్షన్, ఆప్షన్ సి డిస్పరేషన్, ఆప్షన్ డి డిఫ్రాక్షన్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అండి, రిఫ్రాక్షన్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో రిఫ్రాక్షన్ ఈజ్ ది బ్లెండింగ్ ఆఫ్ లైట్ యాజ్ ఇట్ పాసెస్ త్రూ ది ఎర్త్ అట్మాస్ఫియర్ కాజింగ్ స్టార్స్ టు ట్వింకిల్. అంటే వక్రీభవనం అనేది భూమి యొక్క వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు కాంతి వంగడం, దీనివల్ల నక్షత్రాలు అనేవి మెరుస్తూ ఉంటాయి. దెన్ కమింగ్ టు 56th క్వశ్చన్, వాట్ ఈస్ ద లాటిట్యూడ్ ఆఫ్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అంటే కర్కాటక రాశి అక్షాంశం ఎంత? ఆప్షన్ ఏ 0 degrees, ఆప్షన్ బి 23.5 degrees Celsius 5 degrees in north, ఆప్షన్ సి 66.5 degrees north, ఆప్షన్ డి
90 degrees north. వచ్చేసరికి ఆప్షన్ బి 23.5 degrees north. So the Tropic of Cancer is located approximately 23.5 degrees north of the equator. అంటే కర్కట రాశి భూమధ్య రేఖకు ఉత్తరాన దాదాపుగా 23.5 డిగ్రీల దూరంలో ఉంటుంది. దెన్ 57th క్వశ్చన్. సో ది ఎర్త్ అట్మాస్ఫియర్ డివైడ్ ఇంటూ హౌ మెనీ లేయర్స్, అంటే భూమి యొక్క వాతావరణం ఎన్ని పొరలుగా విభజించబడింది? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అండి 5. సో ది ఎర్త్ అట్మాస్ఫియర్ డివైడ్ ఇంటూ 5 మెయిన్ లేయర్స్. దే ఆర్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. అంటే భూమి యొక్క వాతావరణం అనేది 5 పొరలుగా విభజించబడింది. అవి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్. Then coming to 58th question, which planet is known as the morning star or evening star and is often visible just before sunrise and on sunrise or sunset? సో ఏ గ్రహాన్ని మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు మరియు తరచూ సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత ఇది కనిపిస్తూ ఉంటుంది? ఆప్షన్ ఏ మార్స్, ఆప్షన్ బి వీనస్, ఆప్షన్ సి జూపిటర్, ఆప్షన్ డి సాటర్న్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి వీనస్. So Venus is often refers to as morning star, evening star and is visible near sunrise and sunset. అంటే శుక్రుడిని తరచుగా మార్నింగ్ స్టార్ లేదా ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు మరియు సూర్యోదయం లేదా సూర్యాస్తమయం దగ్గర ఇది కనిపిస్తుంది. దెన్ ది ఎర్త్ యాక్సిస్ ఇస్ tilted relative to its orbital plane. Then coming to 59th question, the earth axis is tilted relative to its orbital plane. So what is the angle of this tilt? అంటే భూమి యొక్క అక్షం దాని కక్ష సమతలానికి సంబంధించి వంగి ఉంటుంది. ఈ వంపు యొక్క కోణం ఎంత ఉంటుంది ఏమిటి? ఆప్షన్ ఏ 15 degrees, ఆప్షన్ బి 23.5 degrees, ఆప్షన్ సి 30 degrees, ఆప్షన్ 5 45 degrees. ఆన్సర్ వచ్చేసరికి 23.5 degrees. సో ది ఎర్త్స్ యాక్సిస్ ఇస్ టిల్టెడ్ అబౌట్ టు 23.5 degrees రిలేటివ్ టు ఇట్స్ ఆర్బిటల్ ప్లేన్. అంటే భూమి యొక్క అక్షం దాని కక్ష సమతలానికి సంబంధించి దాదాపుగా 23.5 degrees వంగి ఉంటుంది అనమాట. దెన్ ఫైనల్లీ 60th క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది క్లైమేట్ ఆన్ ఎర్త్? అంటే కింది వాటిలో ఏది భూమిపై వాతావరణాన్ని ప్రభావితం చేయని అంశం? ఏ లాటిట్యూడ్, బి ఆల్టిట్యూడ్, సి డిస్టెన్స్ ఫ్రమ్ ది మూన్, సి డి ఓషన్ కరెంట్స్. సో ఆన్సర్ వచ్చేసరికి సి అండి, డిస్టెన్స్ ఫ్రమ్ ది మూన్. సో వైల్ ది మూన్స్ గ్రావిటేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ affects tides, so it is not direct factors influencing the earth climate. అంటే చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఆటుపోట్లను ప్రభావితం చేస్తుంది, అయితే ఇది భూమి యొక్క వాతావరణాన్ని ప్రభావితం చేసే ప్రత్యక్ష అంశం మాత్రం కాదు. సో దట్స్ wrap up our rapid fire session of 60 crucial questions on earth in our solar system for the APPSC Group 2 exams. I hope this comprehensive overview has provided valuable insight and will aid in your exam preparation. If you found this video helpful, don't forget to give it up a thumbs up. So share it with your fellow aspirant and subscribe for more content. So best of luck with your preparation. So I'll see you in the next video. Until the next time, this is Ramanjanayalu signing off. Jai Hind.